ముష్కరుల దాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడిలో మనోరంజన్, సాగర్ శర్మ, నీలం, అమోల్ సిందే, విశాల్, లలిత్ అనే 6 దుండగులు పాల్గొన్నట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఇందులో మనోరంజన్, సాగర్ శర్మ లోక్సభలోకి చొరబడగా, నీలం, అమోల్ సిందే పార్లమెంటు భవనం వెలుపల గందరగోళం సృష్టించారు. ఈ నలుగురితో పాటు వీరికి సహకరించిన విశాల్ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, లలిత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ ఘటన మొత్తానికి మాస్టర్ మైండ్ మనోరంజనే అని పోలీసు వర్గాలు తాజాగా వెల్లడించాయి. కర్ణాటకలోని మైసూరుకు చెందిన మనోరంజన్ ఒక ఎంపీ నుంచి పార్లమెంటులో ప్రవేశానికి పాస్ తీసుకున్నాడు. సాగర్ శర్మను తన స్నేహితుడిగా పేర్కొంటూ అతడికి పాస్ ఇప్పించాడు. అతడి పిలుపుతోనే మిగతా వారు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఈ ఏడాది జరిగిన బడ్జెట్ సమావేశాల సమయంలో మనోరంజన్ పార్లమెంటు వద్ద రెక్కి నిర్వహించినట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. మనోరంజన్ తీరు మావోల భావజాలంతో పోలి ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన సమయంలో లలిత్ కూడా పార్లమెంటు ప్రాంగణంలోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పార్లమెంటు సమీపంలో నీలం, అమోల్ ఆందోళన చేస్తుండగా ఆ వీడియోను లలిత్ ఫోన్లో రికార్డు చేసినట్టు తెలిసింది. భద్రతా సిబ్బంది వారిని పట్టుకోగానే నిందితులు అందరి ఫోన్లతో లలిత్ అక్కడి నుంచి పరారైనట్టు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. అనంతరం ఆ వీడియోను పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ ఎన్జీఓ సభ్యురాలికి పంపినట్టు సమాచారం. సదరు ఎన్జీఓ సభ్యురాలు ఓ మీడియాతో మాట్లాడుతూ, గతంలో లలిత్ మా ఎన్జీఓతో కలిసి పనిచేశాడు. పార్లమెంటు వద్ద ఆందోళనకు సంబంధించి నాకు వాట్సాప్లో ఓ వీడియో షేర్ చేశాడు. దాన్ని వైరల్ చేయమని మెసేజ్ చేశాడని ఆమె వెల్లడించారు. ఈ ఘటనలో నిందితులపై పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం ఉపా కింద కేసు నమోదు చేశారు. వీరిని గరిష్టంగా 30 రోజుల కస్టడీని కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదలా ఉంటే ఈ దాడికి సంబంధించి కీలక పాత్ర పోషించిన మనోరంజన్ ఎవరనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటులోకి ప్రవేశించిన నిందితుల్లో ఒకరైన మనోరంజన్ కర్ణాటకలోని మైసూరు వాసి. ఇతను 2016లో బీటెక్ పూర్తి చేశాడు. కుటుంబానికి చెందిన వ్యవసాయాన్ని చూసుకుంటున్నాడు. ఢిల్లీ, బెంగళూరులలో కొన్ని సంస్థల్లో పనిచేశాడు. అతను మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయం నుండి లోక్సభలో ప్రవేశించడానికి అనుమతిని పొందాడు. సాగర్ శర్మను తన స్నేహితుడిగా పేర్కొన్నాడు. లోక్సభలోకి చొరబడిన వారికి పాసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. గోడలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు లోక్సభ చొరబాటు ఘటనను ఖండిస్తూ విధానసభ సమావేశాల్లో కర్ణాటక ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ ఘటన పార్లమెంటు భద్రతా వైఫల్యాన్ని తేటతెల్లం చేసిందని కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. అయితే ఈ దాడులతో తమకు సంబంధం లేదని బీజేపీ అనుబంధ రైతు సంఘాలు ఖండిస్తున్నాయి. సంయుక్త కిసాన్ మోర్చాకు గాని, భారతీయ కిసాన్ యూనియన్కు గాని ఈ ఘటనతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాయి. మరి బీజేపీ ఎంపీ వారికి పాస్ ఎందుకు మంజూరు చేశారు? కానీ ఈ ఘటనతో మోడీ సర్కార్ ఒకంత డిఫెన్స్లో పడినట్టే కనిపిస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.